బీఆర్ఎస్ రథోత్సవ మహాసభకు సర్వం సిద్ధమైంది. ఎల్కతుర్తి బాహుబలి వేదికను ఏర్పాటు చేశారు. ప్రధాన వేదిక నుంచి 2000 మీటర్ల దూరం వరకు ప్రజల కోసం ఏర్పాట్లు చేశారు. సభకు రెండు వైపులా భారీ ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేశారు. పూర్తి వివరాలను మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. బీఆర్ఎస్ అధినేత తెలంగాణ స్వరాష్ట్ర స్వాప్నికుడు తెలంగాణ జాతిపిత కేసీఆర్ను చూసేందుకు రేపు జరిగే భారీ బహిరంగ సభకు యావత్ తెలంగాణ అంతా కూడా కదులుతుంది. ఖచ్చితంగా కేసీఆర్ ఏం మాట్లాడతారు, కేసీఆర్ ఏ విధంగా కేసీఆర్ను చూడక ఎన్ని రోజులు అవుతుంది, కేసీఆర్ ఖచ్చితంగా మేము చూడాలనే కోణం ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. అందుకు అనుగుణంగా అధినేత కోసం పెద్ద ఎత్తున ప్రజలంతా తరలి వస్తున్నారు. ప్రజలు తరలి వస్తున్న నేపథ్యంలో ఏదైతే వేదిక నుంచి చివరి వ్యక్తి దాదాపు మెయిన్ రోడ్డుకు వేదికకి 2000 మీటర్ల దూరం ఉంటుంది. దూరాన్ని సంబంధించి ప్రతి ఒక్కరిని కూడా కేసీఆర్ను చూడాలని వస్తున్న నేపథ్యంలో వారికి ఖచ్చితంగా కేసీఆర్ చెప్పే మాటలు కావచ్చు, కేసీఆర్ను చూస్తే కలిగే సంతోషాన్ని ఎందుకు మిస్ చేయవద్దనే ఆలోచనతో బీఆర్ఎస్ పార్టీ భారీ ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసింది. అయితే ఈ ఎల్ఈడి స్క్రీన్లు ఇటు ప్రధాన వేదిక సభా ప్రాంగణానికి ఇరువైపులా లెఫ్ట్ అండ్ రైట్కి ఏర్పాటు చేశారు. దాదాపు రైట్ సైడ్ ఒక 15 ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. రైట్ సైడ్ 15 స్క్రీన్లతో పాటు లెఫ్ట్ సైడ్ కూడా ఒక 15 ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి కూడా కేసీఆర్ ప్రసంగించే ప్రసంగాన్ని వినిపించేందుకు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఏదైతే సభ సాయంత్రం 6 గంటల నుంచి ప్రధానంగా ప్రారంభమవుతుంది కనుక ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇక్కడ ఎల్ఈడి స్క్రీన్లతో పాటు లైటింగ్ సిస్టమ్స్ కూడా ఏర్పాటు చేశారు. సభా వేదిక అంతా కూడా అన్ని లైట్స్ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి అయిపోయాయి. లైటింగ్ అంతా కూడా ఏర్పాట్లు పూర్తి అయిపోయాయి. మరోపక్క కేసీఆర్ మాట్లాడే ప్రతి పదాన్ని కూడా క్షుణ్ణంగా వినేందుకు ప్రతి పదాన్ని కూడా మైండ్కి ఎక్కించుకునే విధంగా స్పీకర్లు అంటే దాదాపు బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా సభలు ఏది ఏర్పాటు చేసినా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకి వినిపించే విధంగా ఆనాడు తెలంగాణ ఉద్యమం అయితేంది, ఈనాడు 10 సంవత్సరాల తెలంగాణ పాలన అయితేంది, ఇవాళ 16 నెలల ప్రతిపక్ష హోదా అయితేంది, ఏదైతేనేది ఇలా తెలంగాణ పార్టీ తెలంగాణకు శ్రీరామ రక్ష బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ అధినేతనే కనుక ఖచ్చితంగా మళ్ళొక్కసారి కేసీఆర్ ప్రసంగం వినేందుకే పెద్ద ఎత్తున ప్రజలంతా ఇక్కడికి తరలిస్తున్న నేపథ్యంలో ఎవరికి ఎలాంటి అసౌకర్యాలు కలపకుండా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కేసీఆర్ను చూసేందుకు వీలు పడేందుకే ఈ ఎల్ఈడి స్క్రీన్లతో పాటు ప్రతి ఒక్కరికి వినపడే విధంగా స్పీకర్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఇక్కడ మెయిన్ రోడ్డుకు నుంచి ఇక్కడికి లోపలికి వచ్చే వారికి కూడా గ్యాలరీలు అంటే ప్రధానంగా వివిఐపితో పాటు విఐపి మీడియా గ్యాలరీ, ఆ తర్వాత మహిళలకు ప్రత్యేకంగా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. గ్యాలరీలతో పాటు వృద్ధులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వారికి కూడా ఏర్పాటు చేశారు. ఆ ప్రతి ఒక్క గ్యాలరీకి సంబంధించి కూడా ఈ ఎల్ఈడి స్క్రీన్ అందుబాటులో ఉంటుంది. దాంతోపాటు అక్కడ సౌండ్ సిస్టమ్ కూడా దానికి అందుబాటులో ఉండి వారికి వినిపించే విధంగా కూడా సౌండ్ సిస్టమ్ అంతా కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రధాన వేదిక నుంచి చివరి వరకు కూడా లెఫ్ట్ రైట్ ప్రతి గ్యాలరీలో కూడా ఈ ఎల్ఈడి సిస్టమ్తో పాటు ఇటు సౌండ్ సిస్టమ్ అంతా ఏర్పాటు చేసి ఈ సభ 169 ఎకరాల ప్రాంగణాన్ని అంతా కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ ఎల్ఈడి స్క్రీన్లలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగమే కాదు, కేసీఆర్ సభ ప్రారంభమైన నుంచి కేసీఆర్ ప్రసంగం ముగిసే వరకు కూడా ఈ ఎల్ఈడి స్క్రీన్లు అన్ని కూడా ఆన్లో ఉండేందుకు ఇప్పటికే పెద్ద ఎత్తున జనరేటర్స్తో పాటు అన్ని కూడా సమకూర్చారు. ఈ అధినేత కేసీఆర్ ప్రసంగాన్ని ప్రతి ఒక్కరు వినేందుకు ప్రతి ఒక్కరు చూసేందుకు వీలుగానే ఇవన్నీ ఏర్పాటు చేసినట్టు కూడా బీఆర్ఎస్ పార్టీ వరంగల్ శ్రేణులన్నా కూడా చెప్తున్నాయి. ఏదేమైతేనే మరొక్కసారి చరిత్ర పుటల్లోకి ఎక్కనుంది ఎల్కతుర్తి ఈ భారీ బహిరంగ సభ. అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లయితే అన్ని అంగులతో పూర్తి చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మధుతో లివిల్ రెడ్డి, టీ న్యూస్, ఎల్కతుర్తి.